హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళ ఐటెం వచ్చేసి నేను బిల్లలు చేస్తున్నానండి. బిల్లలు అంటే స్నాక్ ఐటెం కింద చక్కగా ఉంటాయి. చాలా స్మూత్గా చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. మనకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి స్నాక్ ఐటెం కింద. ఎందుకంటే ఇది విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగుంటాయండి తీసుకెళ్ళడానికి. ఇది విరిగిపోకుండా ఉంటాయి. మనకు రెండు నెలల వరకు కూడా నిలువ ఉంటాయండి బిల్లలు అనేది. ఇదిగో ఇలా స్మూత్గా వచ్చేస్తాయి చూడండి. మనకు చూస్తుంటేనే ఇలా మనకు చేతిలో పట్టుకుంటేనే ఇలా వచ్చేస్తుంటుంటాయి. అంత బాగుంటాయి. సరే, ఇక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇదిగోండి బియ్యం పిండి. ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను ఇక్కడ నేను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా నేను జీలకర్ర వేస్తున్నాను. ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చు జీలకర్ర. ఆ తర్వాత నువ్వులు ఒక 2-3 స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. నువ్వులు ఇంకెక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఒక స్పూన్ ఇది నేను వాము తీసుకున్నానండి. ఇలా నలిపి వేస్తే చక్కటి ఫ్లేవర్ వస్తుందండి. అందుకోసం వాము ఎప్పుడు వేసినా కూడా ఇలా నలిపి వేయాలి. ఇదిగోండి కసూరి మేతి వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్ల కసూరి మేతి వేసుకుంటున్నాను ఇందులో. ఈ కసూరి మేతి చాలా బాగుంటుంది. ఇదిగోండి కారం ఒక స్పూన్ వేసుకుంటాను. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇవన్నీ కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా మనం కసూరి మేతి వేసుడు వల్లనే దీని ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి కసూరి మేతితో. ఇక ఆ తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలు కట్ చేసి ఇదిగోండి ఇక్కడ మిక్సీ జార్ ఉంది కదా, ఇదిగోండి ఈ ఉల్లిపాయలను ఇందులో వేసిస్తున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేస్తున్నాను ఇందులో. ఇక మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇదిగోండి ఇందాక చెప్పాను కదా మీకు 3 గ్లాసుల పిండి తీసుకున్నానని. దీంతో ఈ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. ఇలా 2 గ్లాసుల నీళ్లు మరిగించుకోవాలి. ఇదిగోండి ఇందులో వేసేసుకొని నీళ్లు బాగా మరిగేటట్టు చూసుకోవాలి. నీళ్లు మరిగిపోతున్నాయి. ఇక ఇందాక మనం పిండి కలిపింది ఉన్నది కదా, ఆ పిండి ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసేసుకొని మనకి నీళ్లు సరిపోతాయండి. కాకపోతే పిండి కలిపేటప్పుడు కాస్త నీళ్లు మనం చేయికి ఇలా మనం అనుకొని ఇలా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇక మళ్ళీ నీళ్లు పోయవలసిన అవసరమే ఉండదండి. ఈ పిండితోనే బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకు బిల్లలు అనేది చక్కగా వస్తాయి. ఇక ఆ తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది ఉల్లిపాయ ధనియాలు ఉన్నాయి కదా, ఇందులోనే వేసేసుకోవాలి. ఈ పిండిలో కలిసేటట్టుగా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు చల్లార్చుకోవాలి. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు మనం కలపడానికి రాదు కదా, అందుకోసం కాస్త చల్లారబెట్టుకోవాలండి పిండిని. పెట్టుకున్న తర్వాత మనకు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పొజిషన్లో వస్తుందండి పిండి. ఇదిగో చూడండి, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వస్తుంది. పిండి ఇలా వచ్చినప్పుడే మనకు బిల్లలు అనేది చక్కగా వస్తాయి. ఇక పైన నేను ఇక్కడ పీట పెట్టుకొని కవర్ వేస్తున్నాను. ఇది ఆయిల్ కవర్ అండి. మామూలుగా మనకు ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ కవర్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పిండి అతుక్కోకుండా ఉంటుందని చెప్పేసి కింద నేను ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ పెట్టకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఆయిల్ కవర్ కాబట్టి ఆయిల్ పెట్టకుండా వస్తుంది. ఇక ఆ పైన మనం చపాతీ అంత పిండి తీసుకోవాలండి. తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇది కోలకు కూడా చపాతీ కర్ర ఉంటుంది కదా, ఈ కర్రకు కూడా ఇదిగోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు పిండికి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా చపాతీ మాదిరిగా ఇలా చక్కగా అనుకోవాలి. ఇదిగోండి ఇలా ఎంత చేయరాని వాళ్ళకు కూడా ఈజీగా చేస్తుందండి. ఎందుకంటే పిండి స్మూత్గా ఉంటుంది కదా, అందుకోసం మనకు విచ్చుకునే అవకాశమే ఉండదు ఇందులో. ఇది రౌండ్ షేప్ రాకుండా పర్వాలేదండి. ఎందుకంటే మనం మళ్ళీ ఇదిగోండి ఈ గ్లాస్తో నేను ఇలా నొక్కేస్తున్నాను. ఇదిగో చూడండి ఇలా బిల్లల కింద చేస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఒకటే షేప్ వస్తాయి కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇవన్నీ ఇలా తీసుకున్నాం కదా, ఇదిగోండి మధ్యలో కూడా ఇంకొకటి కూడా వస్తుంది. ఇక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా
ఇలా మనకు గ్లాస్తోనే కాకుండా ఇంకా మీకు ఏది వీలు ఉంటుంది, చిన్నది బౌల్ లాంటిదైనా ఏదైనా కూడా దాంతో కూడా నొక్కేసుకోవచ్చు. ఇలా రౌండ్ షేప్ రావడానికి మనం ఇలా చేస్తున్నాం. ఇక ఇవన్నీ ప్లేట్లో ఇలా చక్కగా వచ్చేసినాయి కదా. ఇక ఆ పైన ఇదిగో చూడండి, ఆ పైననే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కుతుంది. ఇందాక చేసి పెట్టుకున్నాయి కదా, ఒక 10 మినిట్స్ నేను ఇలా గాలికి కొంచెం ఆరబెట్టాను. ఇక ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో వేసేసుకోవాలి. ఎంత చక్కగా వచ్చినాయి చూడండి, బాగా వచ్చాయి కదా, పొంగుతున్నాయి చూడ చక్కగా. మనకు అవి తింటుంటే కూడా స్మూత్గా చాలా బాగుంటాయండి ఇవి, టేస్ట్ కూడాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్నాక్ ఐటెం కింద చేసి పెట్టుకున్నాం అనుకోండి, 1 నెల 2 నెలల వరకు కూడా మనకి ఇది నిలువ ఉంటాయి ఇవన్నీ కూడాను. ఇవన్నీ కూడా మనకు బాగా వేగాలండి. ఇలా మనకు ఈ ఆయిల్ బుడగల కింద మనకు సౌండ్ తగ్గినప్పుడే మనకి ఇవి చక్కగా వేగినట్టు అని అనుకోవాలి. అప్పుడే మన కడాయిలో నుంచి తీసేసుకోవాలి. ఇక మనకి ఇది వేగిపోతున్నాయి చూడండి, 2 మినిట్స్లో అయితే ఇక మనకు వేగిపోయినట్టే. ఇక ఇవన్నీ కూడా తీసేసుకుందాం. ఇక ఇలా తీసేసుకొని కాస్త ఆయిల్ పోయేటట్టుగా ఇదిగోండి ఇలా వంపి కాస్త పెట్టేసుకోవాలి. ఇక 1 మినిట్ ఇలా ఉంచేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా కూడా అందులోకి పడిపోతుంది. ఆ పైన మన స్టవ్ ఇప్పుడు ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా మిగతాయి కూడా ఇలాగే వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోతున్నాయి. ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.